జై శ్రీరామ్. మనం రామాయణంలో అరణ్యకాండలో ఉన్నాం. 44వ సర్గము. మాయలేడి రూపమునున్న మారీచుడు శ్రీరాముని బాణపు దెబ్బకు హతుడై రాక్షస రూపమును పొందుట, హా సీత, హా లక్ష్మణ అను అతని ఆక్రంద వచనములను విని రాముడు కలవరపడుచు పంచవటికి బయలుదేరుట. మహా తేజస్వి అయిన శ్రీరాముడు ఆ విధముగా లక్ష్మణుని ఆదేశించి బంగారు పిడిగల ఖడ్గమును నడుమునకు కట్టుకొనెను. పిమ్మట అతడు 3 స్థలములయందు వంగియున్న సార్గధనువును అలంకారముగా చేసుకొని 2 తూణీరములను ధరించి పరాక్రమ స్ఫూర్తితో బయలుదేరెను. రాజకుమారుడైన శ్రీరాముడు తనను వెంటాడుచున్నట్లు మారీచుడు గమనించి ఆయనను మోసగించుటకై భయముతో అంతర్హితుడాయను. మరల కొంత తడవునకు ఆయనకు కనబడుచు వేగముగా పోసాగెను. శ్రీరాముడు ఖడ్గముతో ధనుర్బాణములతో సన్నద్ధుడై ఆ మృగము వెంట పరుగిడసాగెను. బంగారు కాంతులీనుచున్న ఆ మృగము తనను పదే పదే చూచుచు ముందు భాగమున భయముతో మహావనమున పరిగెత్తుచుండుటను ధనుర్ధారి అయిన శ్రీరాముడు చూచెను. ఒక్కొక్కప్పుడు అది శ్రీరాముని బాణమునకు దొరికినట్లే కనపడుచు చిక్కకుండా తప్పించుకొనుచు తనపై ఆయనకు ఆశలను రేకెత్తించుచుండెను. అది మరొకప్పుడు శ్రీరామునకు భయపడి కలవరపాటుతో ఆకాశమున ఎగిరిపోవుచున్నట్లు ఒప్పెను. వేరొక సమయమున శరత్కాలమునందు మేఘ శకలముల మధ్య గల చంద్ర మండలముల వలె అది ఆయా వనములయందు కనబడకుండా సాగిపోవుచుండెను. మృగ రూపమునున్న మారీచుడు ఒక క్షణకాలము పాటు సమీపముననే కనబడును, మరుక్షణముననే దూరమున తళుక్కుమనును. ఈ విధముగా కనబడకుండా చిక్కుకున్నట్లే కనబడుచు చిక్కకుండా శ్రీరాముని ఆకర్షించుచు ఆయనను ఆశ్రమమునకు చాలా దూరము తీసుకొని పోయెను. మృగమును సజీవముగా పట్టుకొనవలెనడి మిక్కిలి కుతూహలముతోనున్న శ్రీరాముడు అది ఇట్లు తనను వంచుచున్నందులకు ఎంతయో క్రుద్ధుడాయను. పిమ్మట అతడు అలసిపోయి ఒక చెట్టు నీడన గల పచ్చికపై కూర్చొనెను. అంతట మృగరూపముననున్న ఆ మారీచుడు ఇతర వన్య మృగములతో కూడి ఆ సమీపముననే శ్రీరామునకు కనబడెను. అతడు ఆ విధముగా రఘువరునకు తికమక కలిగించుచుండెను. తనను పట్టుకొనుటకై వచ్చుచున్న రాముని చూచి ఆ మృగము మరల పరుగిడసాగెను. వెంటనే అది అంతులేని భయముతో అదృశ్యమాయెను. పిమ్మట ఆ మృగము కొంత దూర ప్రదేశమున చెట్ల మధ్య నుండి బయటికి వచ్చెను. మహా తేజస్వి అయిన రాముడు ఆ మృగమును చూచి దానిని చంపుటకు నిశ్చయించుకొనెను. మృగము వలన ఎదురైన చిక్కులను రఘువరుడు కుపితుడై శరమును చేతబట్టెను. మిగుల బలశాలియు శత్రు సంహార సమర్థుడైన శ్రీరాముడు సూర్య కిరణ కాంతులను విరజిమ్ముచు ఆ బాణమును మిక్కిలి దృఢమైన తన ధనస్సునందు సంధించి అల్లెత్రాడును బలముగా లాగెను. పెదప అతడు బ్రహ్మ నిర్మితమైన ఆ అస్త్రమును మృగముపై ప్రయోగించెను. వజ్రాయుధ తుల్యమైన శ్రేష్టమైన ఆ బాణము విరుమిట్లు గొలుపుచు బుసలు కొట్టు సర్పము వలె భయంకరముగా ధ్వనియొనర్చుచు ఆ మృగము యొక్క శరీరమును చీల్చివేసెను. అంతట మారీచుని హృదయము బ్రద్దలాయెను. ఆ బాణపు దెబ్బతో ఆ రాక్షసుడు విలవిలలాడుచు త్రాటి చెట్టు ప్రమాణములో పైకెగిరి భయంకర శబ్దమునర్చుచు ఆయువుదీరిన వాడై భూమిపై పడిపోయెను. పిమ్మట ఆ మారీచుడు ప్రాణములు పోవుచున్న ఆ దశలో మృగరూపమును విడిచిపెట్టెను. అప్పుడతనికి రావణుని వచనములు జ్ఞప్తికి వచ్చెను. అంతటా అతడు లక్ష్మణుడు ఆ ఆశ్రమమును వదిలి ఇటు వచ్చుటకు అచట ఒంటరిగా ఉన్న సీతను రావణుడు అపహరించుటకు ఉపాయమేమి అని ఆలోచించెను. రావణుని ఆదేశానుసారము ఆ సమయమున తాను చేయవలసిన పనిని నిశ్చయించుకొని అతడు శ్రీరాముని కంఠస్వరమును అనుకరించుచు హా సీత, హా లక్ష్మణ అని ఆర్తనాదమునర్చెను.
నిరుపమానమైన ఆ రామబాణము వాని ఆయువు పట్టుపై దెబ్బతీయగా మహాకాయుడైన ఆ మారీచుడు ప్రాణములను విడుచుచు తన రాక్షస రూపమును పొందెను. శరాఘాతమునకు నేల కొరిగి రాక్షసుని ఆకారముతో పడియున్న అతడు విచిత్రములైన భుజకీర్తులు, వివిధములగు ఆభరణములు, బంగారు హారములు, పెద్ద పెద్ద కోరలు కలిగియుండెను. భయంకర రూపముతో భూమిపై పడియున్న ఆ రాక్షసుని శ్రీరాముడు చూచెను. నెత్తురోడుచున్న అతని శరీరము నేలపై అటునిటు దొర్లుచుండెను. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుని మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని సీతను గూర్చి ఆలోచించెను. ఇది అంతయును మారీచుని మాయయే అని లక్ష్మణుడు ఇంతకు ముందే చెప్పియుండెను. అది ఇప్పుడు అక్షరాల నిజమైనది. ఇట్లు నా చేతిలో హతుడైన వాడు ఆ మారీచుడే. ఈ రాక్షసుడు అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా ఆక్రోశించుచూ మరణించెను. ఈ మాటలను విని సీతాదేవి ఏమగునో గదా, మహాబాహువైన నా తమ్ముడు లక్ష్మణుడు ఎట్టి అవస్థకు లోనగునో కదా అని ధర్మాత్ముడైన శ్రీరాముడు గగుర్పాటును పొందెను. మృగ రూపముననున్న రాక్షసుని సంహరించి వాని భయంకర స్వరమును విని శ్రీరాముడు దిగులు చెంది తీవ్రమైన భయమునకు లోనయ్యెను. వెంటనే ఆ రఘువరుడు జనస్థానమునకు సంభ్రమముతో బయలుదేరెను. ఆయన ఇదేంటి హా సీత హా లక్ష్మణ నరుస్తాడు, ఈ మాటలు విని సీతమ్మ తల్లి ఏమన్నా భయపడిపోతుందేమో అని గబగబగబ ఆశ్రమానికి బయలుదేరిపోయాడు ఆయన. 45వ సర్గము. హా సీత హా లక్ష్మణ అను ఆక్రంద వచనములను విని శ్రీరాముడు ఆపదలో చిక్కుబడినట్లు భావించి సీతాదేవి కలత చెందుట, శ్రీరామునకు సహాయపడుటకై వెళ్ళుమని ఆమె లక్ష్మణుని కోరుట, అందులకు అతడు సిద్ధపడకుండుటచే ఆమె పరుషోక్తులాడుట, విధి లేక లక్ష్మణుడు రాముని కడకు బయలుదేరుట. సీతాదేవి వనము నుండి వినబడిన ఆర్తస్వరము తన భర్తదేయని తలంచి ఆ రఘువరుని ఆదుకొనుటకై వెంటనే వెళ్ళుము అని లక్ష్మణునితో పలికెను. ఓ లక్ష్మణ, బిగ్గరగా ఆర్తితో పలుకుచున్న ఆ మాటలను వినినప్పటి నుండి నా మనసులో లేదు, నా ప్రాణములు నిలుచుటలేదు. వనములో ఆక్రందించుచున్న నీ సోదరుని కాపాడుము. సింహముల మధ్య చిక్కుపడిన వృషభము వలె నీ అన్న రాక్షసుల వశమై ఆపదల పాలై రక్షణను కోరుచున్నాడు. వెంటనే ఆయనను రక్షించుటకై పొరుగెత్తుము. సీతాదేవి అట్లు పలికినను లక్ష్మణుడు మాత్రము సీతను రక్షించుచు నీవు ఇచటనే యుండుము అను అన్న ఆజ్ఞను పాటించుచు కదలక అచటనే ఉండెను. అంతట జానకీదేవి మిగుల క్రుద్ధురాలై అతనితో ఇట్లనెను. ఓ సౌమిత్రి, నీ సోదరుని ఎడ పైకి ప్రేమను నటించుచుంటివే గాని నిజముగా నీవు ఆయన పాలిట శత్రువువే. ఏలనన ఇట్టి ఆపద సమయమునందును నీవు ఆయన కడకు చేరుటలేదు. నీవు నా మీద కోరికతో రామునకు హానినే అభిలషించుచున్నావు. నిజముగా నీవు నా మీద మనసు పెట్టుకొని ఉండుట వలననే ఆయనను రక్షించుటకై వెళ్ళుటలేదు. యథార్థముగా నీ సోదరునిపై నీకు ఏమాత్రము ప్రేమ లేదు. ఆయన అవస్థల పాలగుటయే నీకు ఇష్టము. అందువలననే నీవు మహా తేజస్శాలి అయిన శ్రీరాముని విషయమే పట్టక నిశ్చింతగానున్నావు. ముఖ్యముగా నీవు శ్రీరామునకు అండగా నుండుటకై మాత్రమే మా వెంట అడవులకు వచ్చితివి. అట్టి శ్రీరాముడు సంకట పరిస్థితిలో చిక్కుకొని ఉన్నప్పుడు ఆ విషయమును ప్రక్కనబెట్టి నన్ను రక్షించుటకై ఇక్కడ నుండుటలో అర్థమేమున్నది? ఈ ఆశ్రమమున నేను క్షేమముగనేయున్నాను గదా. భర్త ఆపద పాలైనట్లు భావించుచున్న సీత యొక్క మానసిక స్థితి భయకంపితమైన లేడి స్థితి వలె నుండెను. ఆమె శోకమగ్నయై కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ఇట్లు పలుకుచుండగా లక్ష్మణుడు ఆమెతో ఈ విధముగా వచించెను. ఓ వైదేహి, నాగులు, అసురులు, గంధర్వులు, దేవతలు, మానవులు, రాక్షసులు మొదలగు వారెవ్వరును శ్రీరాముని జయింపజాలరు. ఇందులకు సందేహము లేదు. ఓ దేవి, శుభప్రదురాల
దేవతలలో, మనుష్యులలో, గంధర్వులలో, పక్షులలో, రాక్షసులలో, పిశాచములలో, కిన్నరులలో, మృగములలో, భయంకరులైన దానవులలో ఎవ్వరునూ యుద్ధమున విష్ణు పరాక్రమశాలి అయిన శ్రీరాముని ఎదురించి నిలువజాలరు. ఇది ముమ్మాటికి నీ వాస్తవము. సమరమున శ్రీరాముడు అవధ్యుడు. ఆయనకు ఆపదను శంకించుట గాని నీవు ఇట్లు పరుషముగా మాట్లాడుట గాని తగదు. శ్రీరాముడు లేని ఈ ఆశ్రమమున నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళజాలను. ముల్లోకముల వారును తిరుగులేని బలములతో ఇంద్రాది దేవతలతో కూడి వచ్చినను శ్రీరాముని బలమును నిలువరింపజాలరు. అమ్మా, నీ మనస్సును నిమ్మళముగా నుంచుకొనుము. ఈ శోకమును వీడుము. నీ భర్త ఆ మృగమును వధించి శీఘ్రముగా రాగలడు. మనకు వినబడినది యథార్థముగా శ్రీరాముని కంఠస్వరము గాదు, ఎవరో మాయా ప్రభావమున అట్లు పలికియుండిరి. అది ఆ మారీచ రాక్షసుడు చేసిన ఇంద్రజాలమై ఉండవచ్చును. లక్ష్మణస్వామి పరమ భాగవోత్తముడు. ఆయనకు సీతారాముల ఎడగల భక్తి శ్రద్ధలు సాటిలేనివి. సీతాదేవి లక్ష్మణుని ఇట్లు నిందించుట ఒక విధముగా భాగవతాపరాధమే. ఈ అపరాధ కారణముగానే ఆ వైదేహి పతి ఎడబాటునకు గురి అయి కష్టములను అనుభవింపవలసి వచ్చెను. భగవద్భక్తులను నిందించిన వారికి ఇడుములు తప్పవు. కనుక వారిని ఎట్టి పరిస్థితులలోనూ నిందింపరాదు. రామావతార లక్ష్యము ముఖ్యముగా రావణుని వధించుటయే. రావణాసురుని పాపము పండిననే గాని రాముడు అతని వధింపడు. అందులకు అతడు సీతను అపహరించుట ఆవశ్యకము. ఆ కారణముననే లక్ష్మణస్వామిని సీతాదేవి పరుషోక్తులు పలుకవలసి వచ్చింది. ఇది అంతయును భగవల్లీలలో ఒక భాగము. సీతాదేవి శక్తి స్వరూపిణి. రాఘవత్వే భవేత్ సీత అని గదా ఆర్యోక్తి. ఒకవేళ తొందరపాటు వలన అట్టి అపరాధము జరిగినచో క్షమాపణ వేడుకొనవలెను. అప్పుడు సరళ స్వభావము గల భక్తులు వారిని క్షమించెదరు. ఇదంతా గోవిందరాజీయ వ్యాఖ్య. ఇప్పుడు నేను చదివింది మొత్తానికి ఆవిడ పరుషోక్తులు ఆడటం వల్లే ఎవరిని శ్రీరాముణ్ణే భగవంతుడిగా భావించే లక్ష్మణుణ్ణి, భగవద్ధారాధన చేసే వాళ్ళని ఒక్క మాట అన్నా వాళ్ళేమీ అనకపోవచ్చు, కానీ భగవంతుడు మాత్రం చూస్తూ ఊరుకోడు. అందుకే ఎవరినైనా భగవద్భక్తుల్ని అనే ముందుకి 1-2 సార్లు ఆలోచించుకుని మాట అనడం ఉత్తమం. భక్తుడు ఊరుకున్నా భగవంతుడు ఊరుకోడు. ఆవిడ లక్ష్మణుడి ఆ మాట అనబట్టే ఆవిడ శ్రీరాముడికి దూరమైందని మనకి ఇక్కడ చెప్పారు. ఓ వైదేహి, మహాత్ముడైన శ్రీరాముడు నిరీక్షణ భారమును నాపై నుంచి నిన్ను నాకు న్యాసముగా అప్పగించెను. కనుక నిన్ను ఇచట ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళజాలను. ఈ జనస్థానమునందు మనము ఖరాది రాక్షసులందరినీ వధించినప్పటి నుండి మనపై ఈ నిశాచరులు పగబూనియున్నారు. ఈ మహా అరణ్యమునందు సాధు పురుషులను హింసించుచు సంచరించెడి రాక్షసులు ఇతరుల కంఠస్వరములను అనుకరించుచు పలు విధములుగా పలుకుచుందురు. కావున ఈ విషయమున నీవు చింతింపబడవలదు. లక్ష్మణుడు ఈ విధముగా పలుకగా సీతాదేవి ఎంతయు క్రుద్ధురాలై కన్నులెర్రజేసి యథార్థవాది అయిన అతనితో ఇట్లు పరుషముగా వచించెను. ఓ దుశ్శీలుడా, కఠినాత్ముడా, క్రూరుడా, వంశమునకు చెడ్డ పేరు తెచ్చువాడా, రాముడు కష్టాలు పాలగుట నీకు ఇష్టమని నేను తలంచుచున్నాను. నా పతి ఇక్కట్లలో చిక్కుపడుట చూచి దుర్బుద్ధితో నీవు ఇట్లు మాట్లాడుచున్నావు. మేకవన్నె పులుల వలె క్రూరులైన నీ వంటి శత్రువులలో ఇట్టి పాపబుద్ధియుండుట ఆశ్చర్యకరము కాదు. ఈయన వెళ్తే గాని రావణాసురుడు రాడు. ఆవిడ అయోనిజ, ఆవిడకి అన్నీ తెలుసు. రాక్షస సంహారం జరగాలి అంటే లక్ష్మణుడు ఆవిడ తోడు ఉన్నంతసేపు అది జరగదు.
ఆవిడ పుట్టిందే రావణ సంహారం కోసం. రావణ సంహారం జరగాలంటే ఈవిడ అక్కడికి వెళితేనే రాముడు రావణ సంహారం చేస్తాడు. లేకపోతే రావణుడి దగ్గరికి ఈయన వెళ్ళడు కదా. అది అందుకనే అంత కోపంతో అన్ని మాటలు అంటోంది సీతమ్మ తల్లి. కావాలని లక్ష్మణుణ్ణి అనటం లేదు. ఇది మనం తెలుసుకోవాలి. ఓ లక్ష్మణ, నీవు పూర్తిగా దుష్టుడవు. శ్రీరాముడు ఒంటరిగా వనములకు వచ్చుట చూచి నన్ను పొందవలననడి కపట బుద్ధితో నీవు ఆయన వెంట వచ్చి ఉండవచ్చును. లేదా మాకు హాని తలపెట్టుటకై భరతుడే నిన్ను ప్రేరేపించి ఉండవచ్చును. ఓ సౌమిత్రి, ఎట్టి పరిస్థితులలోనూ నీ కోరిక గాని భరతుని పన్నాగము గాని నెరవేరదు సుమా. నల్ల కలువల వలె శ్యామల వర్ణము గలవాడు, తామర రేకుల వలె విశాలమైన నేత్రములు గలవాడు అయిన నా భర్తను ఆశ్రయించుకొని ఉన్న నేను ఒక క్షుద్ర పురుషుణ్ణి ఎట్లు కోరుకొందును? నా భర్త లేకుండా ఈ భూతలమున ఒక్క క్షణము కూడా బ్రతికి ఉండజాలను. ఇదిగో చూడుము, ఇప్పుడే నీ ఎదుటనే నేను నా ప్రాణములను త్యజించుతును. ఇందులకు సందేహము లేదు. సీతాదేవి దిగ్భ్రమ గొలుపునట్టి పరుష వచనములను పలుకగా లక్ష్మణుడు ఏమాత్రము తొణకక శిరస్సు వంచి నమస్కరించి ఆమెతో ఇట్లనెను. అమ్మా సీతాదేవి, నీవు నాకు పూజ్యురాలవైన దేవతవు. ఇక నీ ముందు మాట్లాడజాలను. స్త్రీలు ఇట్లు మిక్కిలి అనుచితముగా పలుకుట ఆశ్చర్యకరముగాదు. సాధారణముగా స్త్రీలు ఆయా సందర్భములలో ఇట్లు పరుషోక్తులాడుట లోక సహజము. కొన్ని పరిస్థితులలో వారు వినయాది ధర్మ మార్గములను అనుసరింపరు. వారి మనస్సులు చాంచల్యమునకు లోనగుచుండును. వారు క్రూరముగా ప్రవర్తింతురు. ఆప్యాయతకును బంధు భావనకును విఘాతము కలిగింతురు. జనక మహారాజు కూతురవైన ఓ సీతాదేవి, నీవు పలికిన ఈ నిష్ఠూర వచనములు నా చెవులకు కాచబడిన బాణపు ములుకులు వలె వేదన కలిగించుచున్నవి. ఇట్టి మాటలకు నేను తట్టుకొనజాలను. లోక మర్యాదను పాటించుచు సముచితముగా మాట్లాడుచున్న నన్ను నీవు పరుషోక్తులాడుచుండుటను ఈ వనవాసులందరూ వినుచున్నారు. ఈ విషయమున నాకు వారెల్లరును సాక్షులు. నా సహజ స్వభావమును బట్టి నేను అన్నగారి ఆజ్ఞను పాలించుటయందే నిరతుడనై ఉంటిని. అట్టి నన్ను దుష్ట స్వభావము గల సాధారణ స్త్రీ వలె నీవు ఇట్లు శంకించుచున్నావు. అమ్మా, నీవు పొరపడుచున్నావు. దీని వలన ఏ కీడు రానున్నదో ఏమో. అమ్మా, శ్రీరాముని కడకు నేను బయలుదేరుచున్నాను. నీకు భద్రమగుగాక. తల్లి, వనదేవతలందరూ నిన్ను రక్షించుచుందురుగాక. అమ్మా జానకీదేవి, నాకు భయంకరములైన అపశకునములు కనపట్టుచున్నవి. వీటిని బట్టి చూడగా నేను మరలి వచ్చి నీవు మా అన్నయ్యకు శ్రీరాముడు కలిసియుండగా చూచెడి భాగ్యము నాకు కలుగునో లేదో నేను ఎరుగను. లక్ష్మణుడు ఇట్లు పలికిన పిమ్మట జానకీదేవి కన్నీరు మున్నీరుగా విలపించుచు తీవ్రముగా అతనితో ఈ విధముగా వచించెను. ఓ లక్ష్మణ, శ్రీరామునకు దూరమై నేను ఒక్క క్షణమైనను బ్రతుకజాలను. అందులకై గోదావరిలో దూకెదను, ఉరివేసుకొందును, లేదా పర్వత శిఖరము నుండి క్రింద పడెదను. తీవ్రమైన విషమును త్రాగెదను, అగ్నిలో ప్రవేశింతును. ఎట్టి పరిస్థితులలోనూ శ్రీరాముని తప్ప పరపురుషుని స్పృశించను. సీతాదేవి దుఃఖమును భరింపలేక ఈ విధముగా లక్ష్మణునిపై విరుచుకొని పడెను. అనంతరము ఆమె గుండెలు బాదుకొనుచు ఏడువసాగెను. ఆ విధముగా సీతాదేవి ఏడ్చుచు ఆర్తితో అలమటించుట చూచి లక్ష్మణుడు మిగుల కలత చెందిన వాడై ఆమెను ఓదార్చుటకు యత్నించెను. తనను ఓదార్చు నెపముతో ఆలస్యము చేయుచున్నందులకు లక్ష్మణునిపై కినుకబూని సీతాదేవి ఏమియూ మాట్లాడక మౌనము వహించెను. సీతాదేవి మొండి వైఖరికిని ఆమె పలికిన తీవ్ర వచనములకును నొచ్చుకొనిన లక్ష్మణుడు దోసిలియొగ్గిన వాడై ఒక ప్రక్కగా నిలబడి ఆమెకు నమస్కరించెను. పిమ్మెట ఈమెను ఒంటరిగా ఇచట విడిచిపెట్టి వెళ్ళుట ఎట్లు అను తడబాటుతో పదే పదే ఆమె వైపు చూచుచు
ఎట్టకేలకు మనస్సును దిటవు చేసుకొని శ్రీరాముని సమీపమునకు బయలుదేరెను. ఇక్కడే ఉంటే సీతమ్మ తల్లి తిడుతోంది, అక్కడికి వెళ్తే రాముడు తిడతాడు. నేను నీకు చెప్పిన పనేంటి, నువ్వు చేస్తున్న పనేంటి అని అంటాడు. ఒకవేళ వాళ్ళిద్దరూ వచ్చేసరికి ఇక్కడ సీతమ్మ తల్లి లేదనుకో, ఇంకా రాముడు ఊరుకుంటాడా? నిన్ను అట్టే పెట్టి వచ్చాను కదా మా ఆవిడికి, నువ్వు ఉండమంటే నువ్వెందుకు వచ్చావు అంటే సీతమ్మ తల్లికి ఏమైనా పర్వాలేదు, రాముడు ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నావా అని రాముడు కనుక లక్ష్మణుడు అడిగాడు అనుకోండి, అప్పుడు లక్ష్మణుడు ఏం సమాధానం చెప్తాడు? చెప్పలేడు కదా. సీతమ్మ తల్లి ఏమో నువ్వు వెళ్ళట్లేదు, నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, నేను నా రాముడిని తప్ప నేను పరపురుషుని ముట్టుకోను, మాట్లాడను, ఏంటో అనుకుంటున్నావు, నిన్ను భరతుడే ఇక్కడ ఉంచేశాడా? ఎన్ని సంవత్సరాలైంది వాళ్ళు అడవులకు వచ్చి, అయినా సీతమ్మ తల్లి ఎందుకంత కఠినంగా మాట్లాడుతోంది? అది లక్ష్మణుడి మీద కోపమా? సహజంగానే ఆవిడకి లక్ష్మణుడి మీద కోపంగా ఉందా? కాదు, ఆవిడ పరిస్థితిని బట్టి ఆవిడ అలా మాట్లాడుతోంది. అక్కడ భర్త ఏమయ్యాడో తెలియడు, ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి, హా సీత, హా లక్ష్మణ అని వినిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే లక్ష్మణుడు కదలడు, ఆవిడ వెళదామంటే అది అడవి, ఆవిడ వెళ్ళలేదు. ఎలా? తన భర్తకి ఏమైందో తెలియదు, వెళ్తామంటే లక్ష్మణుడు పోని నువ్వు వెళ్ళు నేను ఇక్కడే ఉంటానంటే ఆయన వదిలి వెళ్ళడు. మరి ఏం జరిగింది? 46వ సర్గము. రామలక్ష్మణులు లేని సమయము చూచుకొని రావణుడు యతివేషములో సీతాదేవి కడకు వచ్చుట, ఆమె రూప లావణ్యములను వర్ణించుచు ఆ మహారణ్యమున నివసించుటకు గల కారణములను ఆమెను అడుగుట, జానకి ఆ కపట యతికి అతిథి మర్యాదలను ఒనర్చుట. సీతాదేవి యొక్క పరుష వచనములకు లక్ష్మణుడు మిగుల కలత చెందెను. సీతను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళుటకు కాళ్లాడకున్నను అన్నను త్వరగా చేరుటకై వెంటనే అతడు ఆశ్రమము విడిచి బయలుదేరెను. తగిన అవకాశము కొరకు ఎదురు చూచుచున్న దశగ్రీవుడు లక్ష్మణుడు అటు వెళ్ళుట గమనించి వెంటనే సన్యాసి వేషములో సీతాదేవి సమక్షమున నిలిచెను. వైదేహి సమీపమునకు యతి రూపమున వచ్చిన రావణుడు మృదువైన కాషాయ వస్త్రములను ధరించియుండెను. శిఖను, ఛత్రమును, పాదుకలను కలిగియుండెను. ఎడమ భుజమున దండమును, కుడి చేతిలో కమండలవును ధరించియుండెను. సూర్య చంద్రులు లేని సంధ్యాకాలమునందు పెనుచీకటి వలె రామలక్ష్మణులు లేని ఆశ్రమమున ఆ అతిబలుడు సీతాదేవిని సమీపించెను. క్రూరుడైన రావణుడు పతివ్రత శిరోమణియు అమాయకురాలైన ఆ రామపత్నిని చంద్రుడు లేని రోహిణిని క్రూరగ్రహము వలె చూచెను. క్రూరుడు పాపకృత్యములను వనర్చువాడైన రావణుని చూచి దండకారణ్యమునందలి వృక్షముల కదలికలు ఆగిపోయెను. వాయువు ప్రసరించుట మానెను. పరవళ్ళు త్రొక్కుచూ ప్రవహించడి గోదావరి నది ఎర్రబారిన కనులతో వీక్షించుచున్న రావణుని గమనించి నెమ్మదిగా వేగమును తగ్గించి ప్రవహింపసాగెను. రాముడు చిక్కుల పాలగు సమయము కొరకు ఎదురు చూచుచున్న దశగ్రీవుడైన రావణుడు అదను చూచుకొని భిక్షుకుని రూపములో వైదేహి కడకు వచ్చెను. పతి ధ్యాసలోనే మునిగియున్న సీతాదేవి కడకు దుర్జనుడైన రావణుడు సాధుపురుషుని రూపములో శనిగ్రహము చిత్తా నక్షత్రమును వలె సమీపించెను. గడ్డి పరకలచే కప్పబడిన కూపము వలె సత్పురుషుని రూపములో ఆవృతుడైన రావణుడు ఉత్తమరాలు రాముని ధర్మపత్ని అయిన వైదేహిని చూచి అచట నిలిచెను. సీతాదేవి అందమైన పొలువరుస, చక్కని పెదవులు గలది, నిండు చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గలది, తామర రేకుల వంటి కన్నులు గలది, పట్టు పీతాంబరమును ధరించియున్నది. రాముని యొక్క ఆర్త స్వరమును విన్నది మొదలు దిగులుతో కన్నీరు పెట్టుచున్నది. అట్టి వైదేహి పర్ణశాలయందు కూర్చొని ఉండగా ఆ రాక్షసుడు దురాలోచన పరుడై ఆమెకు మరికొంత దగ్గర అగునట్లుగా అడుగిడెను. యతివేషమునకు తగినట్లుగా వేద మంత్రములను పఠించుచు అచటికి వచ్చిన రావణుడు ఆ నిర్జన ప్రదేశమున ఆమెను చూచి కామ పరవశుడై ఆమెతో సవినయముగా ఇట్లనెను. తన శోభలచే పద్మములను ధరింపని లక్ష్మీదేవి వలె ఒప్పుచు లోకోత్తర సౌందర్యవతి అయిన ఆ సీతాదేవితో ఆమెను ప్రశంసించుచు
రావణుడు ఇట్లనెను, పట్టు పీతాంబరమును ధరించి బంగారు బొమ్మవలే విలసిల్లుచున్న ఓ వనిత, నీవెవరు? నీ ముఖము, నేత్రములు, కరములు, పాదములు కమల శోభలను వేలార్చుచుండుటచే నీవు పద్మలత వలె విరాజిల్లుచున్నావు. ఓ ఇందువదన, ఉప్పుల కుప్ప, నీవు పార్వతివా, కీర్తివా, శుభస్వరూపురాలవైన లక్ష్మివా, అప్సరసవా, ఐశ్వర్యరూపిణివా, స్వరతంత్రురాలవైన రతీదేవియా, ఎవరవు నీవు? ఓ శుభాంగి, నీ దంతములు హెచ్చు తగ్గులు లేక మొనదేలి తెల్లని కాంతులను విరజిమ్ముచు నునుపుగా నున్నవి. నీ నేత్రములు విశాలములు, స్వచ్ఛములు, కనుగొనలయందు ఎరుపెక్కి నల్లని కనీనికలు గలిగియున్నవి. జగనము విశాలమైనది. ఊరువులు ఏనుగు తొండముల వలె బలిష్టములైనవి. నీ పయోధరములు ఉన్నతములై గుండ్రముగా నున్నవి. అవి దగ్గరగా చేరి కొంచెముగా కదలుచున్నవి. పరిపుష్టములై ఎత్తుగా నున్నవి. తాళ ఫలముల వలె నునుపుదేలి ఆకర్షణీయముగా ఉన్నవి. మేలైన మణుల హారములతో శోభిల్లుచున్నవి. ఓ విలాసిని, నీ చిరునవ్వు కమనీయము. నీ పలువరుసలు అద్భుతములు. నీ కనుల అందచందములు అపూర్వములు. ఓ కాంత, వేగముగా ప్రవహించడి నదీ జలములు దరులను ఒరయునట్లు నీవు నా మనస్సును హరించుచున్నావు. అందమైన కురులు గలవో తరుణి, నీ నడుము పిడికిట పట్టదగినంత సన్నగా ఉన్నది. దివ్య భామినులు గాని, గంధర్వకాంతులు గాని, యక్ష కన్యలు గాని, కిన్నర యువతులు గాని నీ అందచందాల ముందు దిగదుడిపే. ఇట్టి సౌందర్య రాశి అయిన నారీరత్నమును నేను ఇంతవరకును ఈ భూమండలమున చూచి ఎరుగను. లోకోత్తరమైన నీ లావణ్యము, సౌకుమార్యము, యవ్వనము, ఈ వనమున ఏకాంతవాసము ఇవన్నీయును నన్ను పిచ్చివానినిగా చేయుచున్నవి. ఓ తరుణి, భయంకరులు, కామరూపులైన రాక్షసులు నివసించెడి ప్రదేశమిది. కనుక ఇట్టి ఘోరారణ్యమున నీవు నివసింపదగదు. నీవు భవనమునకు మరులుము. నీకు శుభమగుగాక. చక్కని ప్రాసాదములు, సువాసనలను వెదజెల్లెడి పుష్పములతో సుసంపన్నములైన అందమైన ఉద్యానవనములు నీవు నివసింపదగినవి. అందమైన చూపులు గలవో శుభాంగి, మేలైన హారములు, షడ్రసోపేతమైన భోజనము, అమూల్యములైన వస్త్రములు నీవు అనుభవింపదగినవి. సర్వశ్రేష్ఠుడైన వరుడే నిన్ను భార్యగా పొందుటకు అర్హుడు. ఓ వరానన, సర్వాంగ సుందరి, ఎవరు నీవు? రుద్రులకును, మరుత్తులకును, వసువులకు, ఆదిత్యులకు సంబంధించిన దేవతామూర్తివని నాకు తోచుచున్నది. ఇది భయంకరులైన రాక్షసులకు నివాసము. అందువలన గంధర్వులు, దేవతలు, కిన్నరులు మొదలగు వారు ఎవ్వరునూ ఇచట సంచరింపరు. మరి ఇచటికి నీవిట్లు వచ్చితివి? ఈ అరణ్యమున వానరములు, సింహములు, చిరుతపులులు మొదలగు క్రూర జంతువులు, అట్లే ఎలుగుబంట్లు, మృగములు, భక్షించెడి పెద్ద పులులు, రాబందులు సంచరించుచుండును. వాటికి నీవు భయపడుటలేదా? ఓ వరానన, బలిష్టములై భయమును గొలిపెడి మదపుటేనుగులు ఈ మహారణ్యమున తిరుగుచుండును. ఒంటరిగానున్న నీకు వాటి వలన భయము కలుగుటలేదా? ఓ కళ్యాణి, నీ పేరేమి? నీవు ఎవరి దానవు? ఏ ప్రదేశము నుండి వచ్చితివి? రాక్షసులు నివసించెడి ఘోరమైన ఈ దండకారణ్యమున నీవు ఒంటరిగా సంచరించుటకు కారణమేమి? దురాలోచనాపరుడైన రావణుడు వైదేహిని ఇట్లు ప్రశంసించెను. యతివేషమున వచ్చిన ఆ రావణుణ్ణి చూచి ఆమె వివిధములగు అతిథి మర్యాదలతో పూజించెను. సీతాదేవి ముందుగా ఆయనను ఆసనముపై కూర్చుండజేసి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించెను. అనంతరము సాధు వేషముననున్న అతనికి పక్వాన్నములు సిద్ధముగా నున్నట్లు తెలిపెను. కమండలవును, కాషాయ వస్త్రములను ధరించి
యతి వేషములో వచ్చిన అతనిని మైథిలి తేరీపారా జూచెను. అతడు లోలోన సీతాదేవిని అపహరింపవలననడి దుర్బుద్ధి కలిగి ఉండెను. కాని అతిథిగా వచ్చిన అతడు సాధువేషంలో ఉన్నందున ఆమె అతనిని అనుమానించుటకు వీలు లేకుండెను. కనుక అతనిని ఆతిథ్యమునకు ఆహ్వానించెను. ఓ బ్రాహ్మణుడా, ఈ ఆసనమును అలంకరింపుము, ఈ అర్ఘ్య పాద్యములను స్వీకరింపుము. వన్యములైన కందమూల ఫలాదులు నీ కొరకై సిద్ధముగా ఉన్నవి. సావధానముగా భుజింపుము. నిండు మనస్సుతో మృదువుగా ఆతిథ్యమునకు ఆహ్వానించుచున్న ఆ రామపత్నిని రావణుడు చూచెను. బలవంతముగా ఆమెను అపహరించి తన మృత్యువును కొని తెచ్చుకొనుటకు అతడు మనస్సులో నిశ్చయించుకొనెను. అప్పుడు సీతాదేవి వేటకై వెళ్లిన స్ఫురద్రూపియగు తన పతి లక్ష్మణునితో కూడి ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండెను. అట్లు వారు వెళ్లిన దిక్కునకే చూచుచున్న ఆమెకు మహా అరణ్యమే కనబడెను గాని రామలక్ష్మణుల అలికిడియే తెలియకుండెను. భర్త బయటికి వెళ్ళాడు. ఉన్న ఇంట్లో ఉన్న మరిదిని కూడా ఈవిడ కూడా బలవంతంగా బయటికి పంపించింది. ఒక యతి వేషంలో రావణాసురుడు వచ్చాడు. ఇంత అందంగా ఉన్నావు, అసలు ఎలా ఉంటున్నావు ఇక్కడ, నువ్వు ఒక్కదానికే నీకు భయం వేయట్లేదా ఏంటి అని అడిగాడు. వచ్చింది సాధువు కదా అని ఆవిడ అతిథి మర్యాదలు చేస్తోంది. వీళ్ళు ఎప్పుడు వస్తారా అని గుమ్మం వంక చూస్తోంది. ఇంటికి ఎవరైనా వస్తే బయట నిలబెట్టి మాట్లాడటం నేర్చుకోండి. ఎందుకంటే మనం కలియుగంలో ఉన్నాం. సాధారణంగా ఈ మధ్య ఆడవాళ్ళు కూడా మోసాలు చేస్తున్నారు. ఆడవాళ్ళు కూడా బాగా ముందుగానే బాగా ప్లాన్ వేస్తారనమాట. ఒంటరిగా ఎవరున్నారు, ఏంటి, వీళ్ళు ఎలా ఉంటున్నారు, ఎవరెవరు ఏ టైంలో వస్తున్నారు అనేది చూస్తూ ఉంటారు. కాబట్టి మనం శక్తి స్వరూపులమే. సీతమ్మ కూడా అమ్మవారే, కానీ ఆవిడ్ని మోసం చేశాడు రావణాసురుడు. మనం ఎంత? కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరొచ్చినా బయట నుంచే మాట్లాడండి. గబుక్కుని లోపలికి వచ్చిమని ఎవరిని పిలవకండి. జాగ్రత్తగా ఉండండి. తర్వాత మరి వీళ్ళు వచ్చారా, రావణాసురుడిని పలకరించారా అనేది మనం రేపు చదువుకుందాం. సర్వం శ్రీ రామచంద్రమూర్తి పాదార విందార్పణమస్తు. స్వస్తి.